ఉషా, ఏంటా కాయిన్? ఇది నా పుట్టింటి నుంచి తెచ్చింది. ఇది నా కొంగుముడిలో ఉండగా నేను కార్యానికి వెళ్ళాలి. లేకపోతే ఇది దేవుడి పాదాల దగ్గర ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యం గురించి ఆలోచన లేదు, ఆ ఉద్దేశమూ లేదు. అందుకే దేవుడి పాదాల దగ్గర పెడుతున్నాను. నేనొకటి అడగను? అడగండి. కొత్తగా పెళ్ళయింది, పక్కనే భర్త ఉన్నాడు, అయినా దగ్గరికి తీసుకోవడం లేదేంటి అని నీకు అనిపించడం లేదా? నన్ను దగ్గరికి తీసుకుందాం అనుకున్నా నేను అభిమానంగా మిమ్మల్ని హత్తుకోలేను. ప్రేమగా మీరు కౌగిలించుకుందాం అనుకున్నా అంతే ప్రేమని నేను మీ మీద కురిపించలేను. అలా అని ఆ ప్రేమ చూపిస్తున్నట్టు నటించను లేను. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి ఉన్నట్టు నాలో ఆశలు కోరికలు ఉన్నాయి. అంతకు మించిన ఆత్మాభిమానం ఉంది. అవమానాలు ఎదుర్కొనే చోట ఆ ఆత్మాభిమానం స్థాయి ఇంకొంచెం పెరుగుతుంది. ఈ ఇంట్లో నా స్థానం నేను నిలుపుకోవాలని, నా స్థానాన్ని అందరూ గౌరవించాలని నా ఆత్మాభిమానం నాకెన్నో పాఠాలు చెప్తుంది. ఇలాంటి సమయంలో కార్యం గురించి, కోరికల గురించి ఎలా ఆలోచన వస్తుంది? మా నాన్న నా కోసం నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాన్న నీకు ఇచ్చే గౌరవం అమ్మ కూడా నీకు ఏదో ఒక రోజు ఇస్తుంది. నాన్న ఎంత గౌరవిస్తున్నారో అమ్మ కూడా అంతే గౌరవిస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. పూజ గదికి చేరే వరకు ఇదే నీ స్థానం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఉమెన్స్ క్లబ్ మంత్లీ మీటింగ్ ఉంది. ఇంతవరకు ప్రెసిడెంట్ కిరణ్మయ్ గారు, సెక్రటరీ స్వర్ణ గారు రాలేదు. ఇప్పటికే టైం 10 అయింది. అసలు వస్తారో రారో. ఈవిడి గారి కొడుక్కి ఆవిడ గారి కూతురికి పెళ్లి చేసి పియ్యంకులవుదాం అనుకున్నారు. చివరికి కయ్యాలు పెట్టుకుని విడిపోయారు. నిశ్చితార్థం దశలోనే నీరు కారిపోయింది. పెళ్లి వరకు వెళితే ఏ పానిపట్టు యుద్ధం జరిగేదో. గుడ్ మార్నింగ్ కిరణ్మయ్ గారు. అందరూ వచ్చారు, స్వర్ణ రాలేదా? మేమంతా కూడా అదే అనుకుంటున్నాం కిరణ్మయ్ గారు. అంత పెద్ద గొడవ జరిగింది కదా, మొహమాటంతో వస్తారో రారో అని. చాలా ఆపండి. మొహమాటంగా ఉండడానికి, మొహం చాటేయడానికి నేనేం తప్పు చేశాను? ఆశపడ్డ ప్రతిదీ దొరుకుతుంది అనుకోవద్దు. ఆశపడ్డం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత దేవుడి నిర్ణయం. ఏదేవైనా మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు స్వర్ణ. ఏంటి క్షమించాలా? ఆ క్షమాపణతో ఏం మారుతుంది? కొత్తగా ఏం జరుగుతుంది? ఎవరికి సంతోషం కలుగుతుంది, ఎవరికి దుఃఖం ఆగుతుంది? అదేం స్వర్ణ అలా మాట్లాడుతున్నావు? పిల్లల్ని కలపాలనుకున్నాము, కుదరలేదు. పోనీలే అనుకుంటే సరిపోతుంది కదా. ప్రాణాలు పోతున్నట్టు అంత బాధపడుతున్నావేంటి? అవును, ప్రాణం పొయ్యేంత వరకు వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావు స్వర్ణ? అవును, పెళ్లి జరగలేదనే అవమానంతో, ఫ్రెండ్స్ వెక్కిరించారనే ఉక్రోషంతో నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రతిక బయటపడింది. లేకపోతే ఆ రోజు హాస్పిటల్ కి కాదు, శ్మశానానికి వెళ్ళవలసి వచ్చేది.
ఐఎమ్ సారీ స్వర్ణ, ఇంత జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నిషాకి ఎలా ఉంది? ఏం కాలేదు కదా? బానే ఉంది కదా? తల పగల కొట్టి మందు రాయడం అంటే ఇదే కిరణ్మయి. నువ్వు మాత్రం కొత్త కోడలి తెచ్చుకొని సంతోషంగానే ఉన్నావు. నా కూతురు మాత్రం కుమిలి కుమిలి ఏడ్చేలా చేశావు. అది కాదు స్వర్ణ. ఇక చాలా ఆపు, చాలా ఆపు, చాలా ఆపు, చాలా ఆపు, చాలా ఆపు. హ, ఇప్పటి వరకు మనం స్నేహితులం. ఇక నుంచి మన మధ్య ఆ స్నేహం ఉందనే విషయం మర్చిపోదాం. స్నేహితులం కాదంటే శత్రువులమయ్యామంటావా? శత్రువులమే అయ్యాము, కత్తులే దూసుకుంటాము. కాలమే డిసైడ్ చేస్తుంది. చూడండి, ఈవిడ గారు ప్రెసిడెంట్ గా ఉన్న క్లబ్ లో నేను మెంబర్ గా కానీ ఎలాంటి పదవిలోకి ఉండాలనుకోవడం లేదు. త్వరలో ఎలక్షన్స్ పెట్టండి. ఈ క్లబ్ లో ఉంటే ఆవిడైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. దేని గురించి అమ్మా అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త పద్ధతులు, కొత్త అలవాట్లు. అక్కడ మన ఉషా ఎలా ఉందో ఏంటో అని. దానికేంటమ్మా, పెద్దింటి కోడలైంది, పుష్కలంగా సౌకర్యాలుంటాయి. ప్రతి దానికి పనివాళ్లుంటారు. పూచిక పుల్ల కూడా ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టనవసరం లేదు. ఇక దాని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే ఊహించుకో. సౌకర్యాలు ఎన్నున్నా సొంత మనుషులు పక్కన లేకపోతే ఇబ్బందిగానే ఉంటుందిరా. భలే దానివమ్మా, అలాంటి ఇంట్లో ఒక్క రోజైనా ఉండే అదృష్టం ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిదా ఇంటికి నీ కూతురు కోడలుగా వెళ్ళింది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే సర్దుకుంటుందిలే. అంతస్తుల మధ్య అన్నీ ఉంటాయనుకుంటే పొరపాటురా. అక్కడ సదుపాయాలు ఉండొచ్చు, కానీ సరదాగా ఉండే మనుషులు కూడా ఉండాలి. అప్పుడే దాని సంసారం బాగుంటుంది. మీరు భలే వారు నాన్న, మీరింకా పాతకాలం మనుషులాగే ఆలోచిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. సరేరా, సౌకర్యాలుంటాయని నేరుగా స్వర్గానికి పోతావు మరి? ఓ కదా. ఊరుకోండి, కొడుకుతో మాట్లాడే మాటలేనావి? అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఉషా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అక్కడ దానికి ఎలా ఉందో ఏంటో అని నాకొకటే దిగులు. కొత్త కోడలు కదా, అడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. టైం చూసుకుని అదే కాల్ చేస్తుందిలే. నాన్న, చెల్లి గురించి అమ్మ ఇంత దిగులు పడిపోతోంది. మీరేంటి దిగులే లేనట్టు అంత ధీమాగా ఉన్నారు? దేవుడి పాదాల దగ్గర దీపం పెట్టాక మళ్ళీ మన చేతులు అడ్డు పెట్టవసరం లేదురా. ఇది కూడా అంతే. అది కోడలుగా వెళ్ళింది మా ఫ్రెండ్ తేజ ఇంటికి. ఆ ఇంట్లో నీ చెల్లెలు క్షేమంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుందన్న నమ్మకం నాకుందిరా. మీ నమ్మకం ఏమో కాని ఈ అమ్మ మనసు మాత్రం దాంతో మాట్లాడాలని ఆరాటపడుతోంది. వాళ్ళు కార్యం గురించి కూడా ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. అసలు అక్కడ ఏమవుతుందో, అది ఎలా ఉందో మనం తెలుసుకోవాలి కదా. రాదా, ఊరికి ఎందుకు హైరాణ పడతావు? నువ్వే ఉషకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడు. చెప్పమ్మా. ఎలా ఉన్నావు ఉషా? అత్తారింట్లో కొత్త కోడలు ఎలా ఉంటుందో అలాగే ఉన్నాను. అంటే బావున్నట్టా బాలేనట్టా? అత్తగారు బాగా చూసుకుంటే బాగానే ఉంటుంది, ఆవిడగారు బాగా చూసుకోపోతేనే భారంగా ఉంటుంది. ఇంతకీ మీ అత్తగారు మంచివారే కదా? నిన్ను బానే చూసుకుంటున్నారు కదా?